నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు మోసాలపై పుస్తకావిష్కరణ చేశారు. చంద్రబాబు చేసిన అబద్దపు హామీల అమలు కోరుతూ ప్రజలకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు. ఇక జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు. హామీలు అమలు చేయాలని కోరుతున్న ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం సరికాదని అన్నారు. సూపర్ 6 పథకం పేరుతో రాష్ట్రంలోని 5 కోట్ల ఆంధ్రులను చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. మీరు ఇచ్చినటువంటి హామీల్లో అసలు ప్రధానమైన హామీ మర్చిపోయినారా? ఆడబిడ్డలకి ఒకప్పుడు మహిళలకి ఎన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అవన్నీ ఎత్తేసి మీరు ఒకటి ఇస్తాను, దాన్ని ఆడబిడ్డ నిధి అనే పేరు పెట్టి 18 సంవత్సరాలు నెట్టినటువంటి ప్రతి ఆడబిడ్డకు కూడా 59 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెలకు 1500 ఇస్తానని చెప్పి ఒక ప్రధాన పథకంగా మీరు ముందుకు తీసుకొని వచ్చినారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ తీసేసి ఒక్క పథకం ఇస్తానని చెప్పినారు. ఎందుకంటే 60 ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు దాని గురించి మాట్లాడడానికి కూడా మీరు ముందుకు రావట్లా. అదేమంటే దాన్ని P4తో అనుసంధానం చేశానంటాడు. అసలు P4 అంటే ఏంటి? ఎవరు వీళ్ళని అడాప్ట్ చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు ఆ పథకం ఇస్తారు? దాని గురించి మాట్లాడితే ప్రజలు నాలుగుకు వస్తానని చెప్తే ఇంకేం మాట్లాడతారు? అదేవిధంగా నిరుద్యోగ భృతికి ఇండస్ట్రీస్కి P4కి అనుసంధానం చేసేసారంటాడు. ఏ ఇండస్ట్రీస్కి P4కి అనుసంధానం చేసినారు? ఎవరికి సుమారుగా మినిమం వేసుకున్న ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ నెలకు 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఇప్పుడు కాకుండా తర్వాత ఇస్తానని కూడా చెప్పకుండా దాన్నంతా కూడా నేను అనుసంధానం చేసినాను, వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు, నాకు సంబంధం లేదు, మీరు కనుక అడిగితే మీ 4కు వస్తానని చెప్పి మాట్లాడితే ఈరోజు బేరే చేసుకుంటున్నారు. 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత, సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే కారణం చెప్పిన మాట మోసం చేయడమే తప్ప తన సహజ ధోరణిలో అందరికీ వెన్నుపోటు పొడిచారు. ఈరోజు మొత్తం రాష్ట్రానికి పెద్దలు చెప్పిన విధంగా 5 కోట్ల మందికి మరి అడ్డంగా వెన్నుపోటు పొడిచారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకే కంఠంతో చెప్తున్న పదం జగన్ అంటేనే నమ్మకం అనేది ఈ ఏడాది పాలనలో మరొక్కసారి మా అందరికీ అర్థమైంది. గతంలో ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని హామీలు ఇచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారు అనే దానికి నిదర్శనం ఈ ఏడాది పాలనని మరొక్కసారి రుజువు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన నైజమో మరొక్కసారి ప్రజలందరికీ కూడా అర్థమైంది. చంద్రబాబు అంటే మోసం, అశాంతి, అరాచకం, అటవిక పాలన, క్షీణించిన లా అండ్ ఆర్డర్, చట్టం, రాజ్యాంగం ఉల్లంఘన, మహిళల బాలికలపై అఘాయిత్యాలు, వేధింపులు, అన్యాయాలు, అబద్ధాలు, విష ప్రచారాలు, దుర్మార్గాలు, విపక్ష అంతులేని అవినీతి, విద్య, వైద్యం, వ్యవసాయం ఘోరం, కొందరికే కొన్ని ఉన్మాద రాజకీయాలు. ఆయన చెప్పిన సూపర్ 6 సరిగ్గా అమలు చేయలేదు.